హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ చుక్కకూర పచ్చడి. పచ్చడికి కావలసినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూర, కొంచెం కరివేపాకు, మిర్చిని ఇలా హాఫ్ కట్ చేసుకొని తీసుకోండి, 2 ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. మిర్చిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అలా వేగితే సరిపోతుంది. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 నిమిషాలను అలాగే వదిలేయండి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చుక్కకూర ఈజీగానే మగ్గిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపుకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, నేను చుక్కకూర వేయించుకున్న ప్యానే పెట్టుకున్నాను. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు గింజలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అక్కడక్కడ తగులుతా. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ ఎక్కువ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న చుక్కకూరను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 or 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. అంతే, మన టేస్టీ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ పచ్చడిని వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది.